చూడండి ఉప్మానండి ఇది. ఉప్మా అంటే ఎలా చేయాలో తెలుసా అండి? ఫస్ట్ రవ్వ వేయించుకోవాలా, మళ్ళీ ఆయిల్ వేసి రవ్వ వేయించుకోవాలండి. ఆయిల్ బాగా రవ్వ వేగిన తర్వాత తిరుగుబాత బాగా వేగలండి. పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డ, టమోటా బాగా వేగిన తర్వాత దాంట్లోనే కొంచెం ఉప్పు వేసి బాగా వేయించాలండి. తర్వాత వాటర్ వేసి ఒక గ్లాస్ పాలు వేయాలండి. పాలు వేసిన తర్వాత చేస్తే ఉప్మా నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుందండి. అంత బాగుంటుంది. రవ్వ వేయించుకునే దాంట్లోనే ఉందండి ఉప్మా, ఇంకేమీ లేదు. ఉప్మా ప్రతి ఒక్కరు ఇష్టంగా తింటారండి. ఫస్ట్ కొంచెం బాగా వేయించిన తర్వాత మళ్ళీ నూనె వేయాలి. బాగా నూనె వేసిన తర్వాత బాగా బాగా వేయించితే వెన్నెలాగా ఇట్లా నోట్లో పెట్టుకుంటేనే కరిగిపోతుందండి ఉప్మా. అంత టేస్ట్గా ఉంటుంది. ఈ తిరుగుబాతు కూడా బాగా వేగాలండి. ఆ తిరుగుబాతులోనే రాళ్ళు ఉప్పు వేయాలండి. వేసి బాగా వేగిన తర్వాత నీళ్ళు కాగబెట్టుకోవాలండి. నీళ్ళు కాగబెట్టుకున్న తర్వాత నీళ్ళు వేసిన తర్వాత ఒక గ్లాస్ పచ్చిపాలు వేయాలండి. పచ్చిపాలు వేసిన తర్వాత బాగా మరిగిన తర్వాత రవ్వ వేసి కొంచెం సిమ్లో పెట్టేయాలండి. ఆ రవ్వ వేసిన తర్వాత సిమ్లో పెట్టి లాస్ట్లో కొత్తిమీర, పచ్చి కొబ్బరి వేయాలండి. కొత్తిమీర లాస్ట్లో ఇంక దించుతాం 10 నిమిషాలు అనగా అప్పుడు లాస్ట్లో పచ్చి కొబ్బరిను కొత్తిమీర వేసి మూసిపెట్టి సిమ్లోనే కలిపెట్టాలండి. ఒక 10 నిమిషాలు. అప్పుడు తిని చూడండి ఉప్మా ఎంత బాగుంటుందో, ఎంత టేస్ట్గా ఉంటుందో. నోట్లో పెట్టుకుంటేనే కరిగిపోతుందండి. అంత బాగుంటుంది ఉప్మా. దీనికి కాంబినేషన్ నిమ్మకాయ ఊరగాయ బాగుంటుందండి. మామిడికాయ కన్నా నిమ్మకాయ ఊరగాయ చాలా బాగుంటుందండి. పెరుగు పచ్చడి కూడా బాగుంటుంది. పెరుగు కూడా వేసుకొని కలుపుకుంటే బాగుంటుందండి. ఉప్మా చేసే దాంట్లోనే ఉందండి. రకరకాల కూరగాయలన్నీ తరకారీ అంతా వేసి చేస్తారండి. కూరగాయలన్నీ వేసి అది వేరే రకంగా పెసులు వేస్తారు. పెసులు కట్టి వేస్తారండి ఉప్మాకి. మళ్ళీ కట్టి పెసులు వేసి అంతా క్యారెట్, బీన్స్ అంతా వేసి చేస్తే అది చాలా చాలా బాగుంటుందండి. దానికి కూడా కరివేపాకు పచ్చిదే వేయాలండి ఎప్పుడన్నా కానీ. ఉప్మాకి ఒట్టిది వేయకూడదండి. కరివేపాకు అప్పుడే తుంచిన చెట్లో నుంచి వేస్తే ఇంకా బాగుంటుందండి. ఉప్మాకి కరివేపాకు చేసే దాంట్లో ఉందండి. ఉప్మా ఏంటి ఈమె ఉప్మా కూడా పెట్టింది అనుకోవద్దండి. ఉప్మా చేసే దాంట్లోనే లాజిక్ ఉందండి. ఏందన్నా కానీ చేసే దాంట్లో లాజిక్ ఉంటుందండి. మనం ఎంత బాగా చేస్తే అంత బాగా తినచ్చండి. తినేదానికే కదండి మనం బతికేది. ఇంకేమిటికి చెప్పండి. బాగా చేసుకొని తింటే ఆరోగ్యంగా బాగుంటాం కదండి.